హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడ్. ఇవాళ హైదరాబాద్ వెడ్డింగ్స్ స్పెషల్ గ్రీన్ చికెన్ దమ్ బిర్యానీ. 3 స్టెప్స్లో అద్భుతమైన బిర్యానీ తయారవుతుంది. దాదాపుగా రెగ్యులర్ హైదరాబాదీ బిర్యానీ మాదిరిగానే ఉంటుంది. కానీ హైదరాబాదీ బిర్యానీకి ఉన్నన్ని స్పైసెస్, కుంకుమ పువ్వు లాంటి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏవీ ఉండవు. ఇందులో కారం కూడా వేరు. కారం అంతా పచ్చిమిర్చి నుంచే రావాలి. చాలా సింపుల్గా ఉంటుంది. మసాలాల ఘాటు తక్కువగా ఉంటుంది. మరింత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మస్ట్ ట్రై రెసిపీ ఫర్ ఎ చేంజ్. ఇది చిల్డ్ రైతాతో అమేజింగ్గా ఉంటుంది. లెట్ స్టార్ట్. ముందుగా 2 కప్పుల బాస్మతి బియ్యంలో నీరు పోసి కడిగి కనీసం గంట సేపు నానబెట్టాలి. కప్పు బాస్మతి బియ్యం అంటే 185 నుంచి 190 గ్రాముల వరకు ఉంటుంది. తర్వాత గ్రీన్ చట్నీ కోసం మిక్సర్ జార్లో కప్పు పుదీనా ఆకులు, 4 నుంచి 5 పచ్చిమిర్చి, కప్పు కొత్తిమీర కాడలతో సహా, ఇంకా కొద్దిగా ఉప్పు, ఇంచి అల్లం ముక్కలు, అరచెక్క నిమ్మరసం, 6-7 వెల్లుల్లి రెబ్బలు, 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసి నీళ్లతో మెత్తని పేస్ట్ చేయండి. ఇప్పుడు అడుగు మందంగా ఉండేటువంటి కడాయిలో 1/2 కిలో బిర్యానీ కట్ చికెన్ తీసుకోండి. ఇందులో 1/2 కప్పు ఫ్రైడ్ అనియన్స్ వేసుకోండి. ఈ రెసిపీకి 2 పెద్ద అనియన్స్ ని డీప్ ఫ్రై చేసినవి సరిపోతాయి. డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ని పక్కనుంచుకోండి. మంచి ఫ్లేవర్ఫుల్ ఆయిల్ బిర్యానీకి ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకా ఇందులో 1 టేబుల్ స్పూన్ తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ వేపిన జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, ఇది అనియన్స్ని డీప్ ఫ్రై చేసినటువంటి నూనె 3 టేబుల్ స్పూన్లు, 1 టీ స్పూన్ గరం మసాలా, అరచెక్క నిమ్మరసం పిండి బాగా గట్టిగా ముక్కల్ని రుద్దుతూ మసాలాలు పట్టించండి. 2-3 నిమిషాలు మసాలాలు బాగా రుద్ది పట్టించిన తర్వాత గ్రైండ్ చేసుకున్నటువంటి గ్రీన్ పేస్ట్ ఉంది కదా, అది వేసి బాగా కలపండి. ఈ గ్రీన్ చికెన్ బిర్యానీలో ఎండు కారం వేయరు. కారం అంతా పచ్చిమిర్చిదే. సో మిరపకాయల కారాన్ని బట్టి మీకు తగినట్లుగా అడ్జస్ట్ చేసుకోండి. ఓ పిసర్ కారం ఎక్కువగానే ఉంచడానికి ట్రై చేయండి. ఇన్ని ఆయిల్స్, ఘీ ఉంటుంది కదా, కారం తగ్గిపోతుంది తర్వాత. ఆఖరిగా 1/2 కప్పు మీగడ పెరుగు వేసి మరోసారి ముక్కల్ని బాగా మసాజ్ చేసి కనీసం గంట సేపు పక్కనుంచుకోండి. గంట తర్వాత 2 లీటర్ల నీళ్లు మరిగించండి బిర్యానీ రైస్ కుక్ చేయడానికి. మరుగుతున్న నీళ్లలో కొంచెం పత్తరుపుల్, 6-7 యాలకలు, 2 అనాస పువ్వులు, 3 ఇంచుల దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గలు తుంపినవి వేసుకోండి. అలాగే 7-8 లవంగాలు, 3 బిర్యానీ ఆకులు తుంపి వేసుకోండి. ఇంకా 1 టేబుల్ స్పూన్ షాహీ జీరా, 3 టేబుల్ స్పూన్ల ఉప్పు, 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ తాజా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి హై ఫ్లేమ్ మీద ఎసర్ని 2-3 నిమిషాల పాటు తెరలనివ్వాలి. ఇందులో గరం మసాలాలు మరీ ఎక్కువగా వేయకండి. ఇది గ్రీన్ మసాలాతో మరింత ఫ్లేవర్ఫుల్గా ఉండాలి. ఎసర్ని ఖచ్చితంగా 2-3 నిమిషాలు తెరలనివ్వాలి. మరగడం కాదు, తెరులుతూ ఉండాలి. అలా నీరు తెరిలితేనే మసాలాలోని ఫ్లేవర్ అంతా ఎసర్లోకి దిగుతుంది. ఇప్పుడు మరుగుతున్నటువంటి ఎసర్లో గంట సేపు నానబెట్టుకున్నటువంటి రైస్ వేసి హై ఫ్లేమ్ మీద ముందు 60% కుక్ చేసుకోండి. 60% అంటే మీ అందరికీ తెలుసు కదా, ఉడికిన అన్నాన్ని ఓ మెతుకు పట్టుకొని నలిపినా తెలిసిపోతుంది. అన్నం సగం పైన కొంచెం ఉడికి ఉండాలి, అదే 60%. హై ఫ్లేమ్ మీదే వండాలి రైస్ అని గుర్తుంచుకోండి. రైసు ఉడుకుతున్నప్పుడే చిన్న కట్ట పుదీనా, కొత్తిమీర తరుగు, 2-3 పచ్చిమిర్చి చీలికలు వేసి 60% ఉడికించండి హై ఫ్లేమ్ మీద. ముందుగా రైస్ అంతట్లో నుంచి సగం భాగం రైస్ 60% ఉడికినది తీసి నానబెట్టుకున్నటువంటి చికెన్ మీద ఇలా వెదజల్లండి. అంతే, ఎక్కడా అదమకండి రైస్ని. మొత్తం చికెన్ అంతా కవర్ అవ్వాలి. ఆ తర్వాత ఇంకో 3 నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఉడికిందనుకోండి, అది 70% కుక్ అయిపోతుంది. అప్పుడు మిగిలిన రైస్లో నుంచి సగం తీసుకోండి. ఈ వడకట్టినటువంటి రైస్ 60% కుక్ అయిన రైస్ మీద అలా వెదజల్లండి. ఇంకొక నిమిషం హై ఫ్లేమ్ మీద ఉడికించారనుకోండి, అది 80% కుక్ అయింది. ఆ మిగిలిన రైస్నంతా వడకట్టి 70% కుక్ అయినటువంటి రైస్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు రైస్ని కుక్ చేసుకున్నటువంటి ఎసరు నీరు ఉంది కదా, అందులో నుంచి 1/2 కప్పు అంటే 125 ml నీరు తీసుకోండి. ఈ నీటిని హాండీ అంచులంతా ఇంకా మధ్యన పోసుకోవాలి. ఆ పైన 3 టేబుల్ స్పూన్లు అనియన్స్ని ఫ్రై చేసుకున్నటువంటి ఫ్లేవర్ఫుల్ ఆయిల్ ఉంది కదా, అది పోసుకోండి. ఇంకా కాస్త పుదీనా తరుగు చల్లుకోండి. ఆ పైన 2 చిటికెళ్ళ గరం మసాలా చల్లుకోండి. ఇంకా కొద్దిగా ఫ్రైడ్ అనియన్స్ చల్లుకోండి. ఇంకా కొన్ని మిగులుతాయి. ఆ మిగిలినవి మనం బిర్యానీ సర్వ్ చేసుకునేటప్పుడు పైన వేసుకోండి, చాలా బాగుంటాయి. ఆ పైన 2 టేబుల్ స్పూన్ల నెయ్యి బిర్యానీ అంతా వేసుకోండి. ఆఖరిగా స్టీమ్ బయటికి పోనీయకుండా లిడ్ అంతా ఉంటే టిష్యూ పేపర్స్ పెట్టుకోండి. లేదా హ్యాపీగా బిర్యానీ మీద అరటి ఆకు కప్పేసుకోవచ్చు స్టీమ్ బయటికి పోకుండా. ఏది ఏమైనా దమ్ అస్సలు బయటికి పోకూడదు. అలా లిడ్ సీల్ చేసిన తర్వాత 8 నిమిషాలు హై ఫ్లేమ్ మీద, 7 నిమిషాలు లో ఫ్లేమ్ మీద దమ్ చేసి
స్టవ్ ఆపేసేయండి. ఆ తర్వాత 20 నిమిషాల పాటు కదపకుండా అలా వదిలేయండి స్టవ్ మీదే. చూడండి, స్టవ్ ఆపేసిన 20 నిమిషాల తర్వాత లిడ్ తీస్తే ఆహాహాహా, ఎంతో గుమగుమలాడిపోయేటువంటి బిర్యానీ తయారవుతుంది. చూడండి, మెతుకు పువ్వులా ఎంత బాగా విచ్చుకుందో. ఇది పర్ఫెక్ట్గా కుక్ అయినటువంటి దమ్ బిర్యానీ అంటే. ఈ బిర్యానీని అడుగు నుంచి నెమ్మదిగా కదపండి, ఒకేసారి మధ్యన కలపకండి. చూడండి, పొడి పొడిగా కలర్ఫుల్గా ఎంతో బాగుందో. ఈ బిర్యానీ యాజ్ ఇట్ ఈస్గా మీరు ఇలాగే ట్రై చేయండి. బెస్ట్ బిర్యానీని మీరు ఎంజాయ్ చేస్తారు. కానీ కారాన్ని మాత్రం చెక్ చేసుకోండి, ఎందుకంటే ఇందులో మనం పచ్చిమిర్చి కారం వాడతాం కదా. చిల్డ్ రైతాతో చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఏటి నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.